ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో పునరుద్ధరించే ప్రయత్నం చేస్తుంది. అలాగే 11 kV సబ్స్టేషన్స్ కూడా చాలా చోట్ల గాలుల దెబ్బకు దెబ్బతిన్నగా ఇప్పటికే వాటిని కూడా మరమ్మతు చేసే పనులు అధికారులు ఉన్నారు. అదేవిధంగా కాకినాడ జిల్లాలో 269 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయగా దాదాపు ఇప్పటికే 10,000 మంది వరకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు కోనసీమ జిల్లాలో కూడా ప్రస్తుతం అయితే తీరం తాకుతున్న ప్రాంతానికి అతి సమీపంగా ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా డ్యామేజీలు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. ప్రధానంగా కోనసీమ జిల్లాలో తీర ప్రాంత మండలాల్లో 90 కిలోమీటర్ల మేర భారీ స్థాయిలో కొబ్బరి చెట్లు నేల కూలుతున్నాయి. అలాగే అక్కడ విద్యుత్తు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. అయితే చెట్లు భారీ స్థాయిలో అక్కడ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యల భాగంగా చాలా వరకు విద్యుత్ సరఫరా నిలిపివేసింది. అదేవిధంగా తుఫాను తీవ్రత ఆ జిల్లాపై ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కోనసీమ జిల్లాకి ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళి ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేశారు. అదేవిధంగా జిల్లా పరిధిలో కూడా బస్సులనేవి పూర్తిగా ఎక్కడికక్కడ ఆపివేశారు. ప్రస్తుతం అయితే మనం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్తో మాట్లాడము. ప్రస్తుతం అయితే అప్పటి వరకు అందుతున్న నివేదిక ప్రకారం పంట నష్టం కూడా చాలా స్వల్ప స్థాయిలో ఉందని, అయితే ఈదురుగాలులు తీవ్రత ఈరోజు సాయంత్రం వరకు 80 నుంచి 85 కిలోమీటర్ల మధ్యలో వీచాయని కూడా చెప్తున్నారు. 180 వరకు విద్యుత్ స్తంభాలు పడిపోయాయని, అయితే ఎంతవరకు పడినా తక్షణం వాటిని మనం పునరుద్ధరించడానికి కూడా సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచాయని చెప్పారు. అదేవిధంగా కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్తో కూడా ఇప్పుడే మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడు. ప్రస్తుతం అయితే ఆయన అంతర్వేదిలో కూడా ఉన్నారు. అంతర్వేది వద్ద తీరం తాకిందనే సమాచారం నేపథ్యంలో ప్రస్తుతం ఆయన అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదేవిధంగా కోనసీమ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా అక్కడే మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అమలాపురం కాన్స్టిట్యున్సీలో పునరావాస శిబిరాల్లో వసతులు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఎంపీ హరీష్, స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు వీళ్ళందరితో కలిపి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు, అటు లోకేష్, అటు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులు అందుబాటులో ఉండాలని చెప్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారుల ద్వారా పర్యవేక్షిస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం అయితే తీరాన్ని తాకి ఇంకా రాత్రి 12-11 గంటల వరకు మరింత భారీగా తీరం వరకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాకినాడ జిల్లా కానీ అటు కోనసీమ జిల్లాలో కానీ వర్షాల తీవ్రత చాలా అధికంగా ఉంది. వర్షాలకు తోడు ఈదురుగాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే కాకినాడ పోర్టులో 10వ నెంబరు ప్రమాద హెచ్చరిక ఎగరవేశారు. అదేవిధంగా బెర్తల దగ్గర షిప్పులు కూడా చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో 16 షిప్పులను ఇప్పుడే సముద్రంలోకి తరలించి కూడా ఉంచారు. ప్రస్తుతం అయితే ఉప్పాడ దగ్గర సముద్రం అయితే ప్రస్తుతం అదే పరిస్థితి అల్లకొల్లాలం కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే గృహాలు చాలా వరకు దెబ్బతిన్నప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రజలను ఎప్పటికీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా చెప్తున్నారు. ఇది కాకుండా కొంతమంది అయితే పునరావాస శిబిరానికి రాని వాళ్ళను కూడా అధికారులు దగ్గరుండి తుఫాను తీవ్రతను వాళ్ళకి వివరించి ఈ శిబిరాలు కూడా తరలి వచ్చేలా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం పదే చెప్తుంటే ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా చూడాలని అధికారులకు పదే సమీక్షల ద్వారా చెప్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కూడా అధికారులందరూ కూడా ప్రాణ నష్టం లేకుండా ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా విద్యుత్ సరఫరా లేని చోట ఇప్పటికీ కూడా చీకట్లో కూడా ఏదైతే రోడ్డు మీద పడ్డ చెట్లను కూడా కట్ చేసి ఆ దారిలో రాకపోకలు కూడా వెళ్ళేది కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా చీకటైనప్పుడు కూడా ప్రజలకు విద్యుత్తు ఎంతవరకు ఇవ్వగలిగితే అంతవరకు కూడా ఇచ్చే పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఓవరాల్గా చెప్పాలంటే తుఫాను తీవ్రతకు సంబంధించి ప్రస్తుతం అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. అయితే రాత్రి 11-12 తర్వాత పూర్తి స్థాయిలో తీరాన్ని తాకుతున్న నేపథ్యంలో ఆ తర్వాత డ్యామేజీలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదైనా ఈ రాత్రి గడిస్తే మాత్రం తుఫానుకు సంబంధించి చాలా వరకు వర్షాల భయం కూడా తగ్గుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే కోనసీమ జిల్లాకు సంబంధించి కానీ కాకినాడ కానీ ప్రస్తుతం సెలవులు కూడా పొడిగించారు. కాకినాడ జిల్లాలో ఈ నెల 31 వరకు స్కూల్స్కి కాలేజీలకు సెలవులు కొనసాగుతున్నాయి. అటు కోనసీమ జిల్లాలో కూడా రేపు కూడా సెలవులు ప్రకటించారు. మరోపక్క రేపు వాతావరణాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఆర్టీసీ బస్సు నడపడలేదనేది రేపు ఉదయం కూడా నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం చాలా అప్రమత్తమైంది. తుఫానుకు సంబంధించి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అన్ని విభాగాల అధికారులను అటు కంట్రోల్ రూమ్లో సిబ్బంది కూడా తరచూ కూడా ఎక్కడెక్కడ ఏం జరిగిన సమాచారం తక్షణం సేకరించే ప్రభుత్వం దృష్టి కూడా తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం అయితే రెండు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వర్షాల తీవ్రత చాలా అధికంగా ఉంది. ఈదురుగాలుల తీవ్రత మధ్య
మధ్యాహ్నం 80 నుంచి 85 కిలోమీటర్ల మధ్య ఉండగా ఇప్పుడు 95 కిలోమీటర్ల వేగం వరకు ఉందని కూడా చెప్తున్నారు. ఇది కాకుండా పంట నష్టం కూడా ఈ తుఫాను నేపథ్యంలో భారీగా ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కాకినాడ జిల్లాలోనే 5,800 ఎకరాల్లో వరి పంట తీవ్రంగా దెబ్బతింది. అటు కోనసీమ జిల్లాలో కూడా దాదాపు 2,500 వరకు వరి పంటలు కూడా దెబ్బతిన్న పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఓవరాల్గా చూస్తే తుఫాను తీవ్రత ప్రస్తుతం ఇంకా కొనసాగుతుంది. రేపు తెల్లవారుజాముకి నష్టం ఏ స్థాయిలో ఉంటుంది, ఏ స్థాయిలో బీభత్సం సృష్టించనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే రాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఈ నష్టానికి సంబంధించి కానీ తుఫాను మిగిల్చిన నష్టం ఏ విధంగా ఉంది, బీభత్సం ఎలా ఉంది, ఎన్ని స్థాయిలో చెట్లునే నేల కొరిగాయి, ప్రధానంగా కోనసీమ జిల్లాకు సంబంధించి అంతర్వేది సమీపంలో తుఫాను తీరాన్ని తాకిన నేపథ్యంలో అక్కడ విలువ ఏ విధంగా ఉందనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నరేష్. ఓకే పవర్, మెంతా తుఫాను ప్రభావానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. ఇక